హలో గాయ్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఎగ్ దమ్ బిర్యానీ ఎట్లా చేస్తున్నాను చూసేయండి. చలో, మీకు ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు వేసుకోండి. కుక్కర్లో వేసుకొని నీళ్ళు పోసుకొని అలా ఇంత నూనెనన్నా ఉప్పు అన్న వేసుకోవాలి. దాని తర్వాత ఏం చేస్తారంటే మూత పెట్టేసేయండి. మూత పెట్టినాక నా ముఖం చూడుర్రి. దాని తర్వాత విజిల్ పెట్టాలి. దానికి విజిల్ పెట్టగానే విజిల్ అవుతుంది. ఆనియన్స్ ఫ్రై చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఎగ్ ఉడికినాయి, బాయిల్డ్ అయినాయి. ఇంకొకటి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి అంటే గోల్డెన్ బ్రౌన్. ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ ఏంది మసాలా రుబ్బుకున్నామంటే మిక్స్ చేద్దాం. పెరుగు అవన్నీ మసాలాకి ప్యాకెట్ పెరుగు లేకుంటే తోడేసిన పెరుగు వేసుకోండి. దాని తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి. దాని తర్వాత కారం, ఉప్పు, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియా పొడి, పసుపు వేసుకోండి. దాని తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇట్లా రావాలి మంచిగా. దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఉడకబెట్టిన గుడ్లని పొట్టు తీసుకోండి. దాని తర్వాత బాస్మతి రైస్ని 70 or 50% ఉడకబెట్టుకోవాలి. దాంట్లో ఇంత ఆయిల్ ఇంకా మసాలా దినుసులు వేసుకోండి. దాని తర్వాత పొట్టు తీసిన గుడ్లు ఉన్నాయి కదా, వాటికి అన్నిటికీ కొన్ని ఘాట్లు పెట్టుకొని మసాలాలో బాగా కలుపుకోండి. అంటే దానికి మంచిగా అంటాలి అట్లా. దాని తర్వాత మనం ఏదైతే బిర్యానీ హండి ఉంటుంది కదా, అందులో ఇంత ఆయిల్ వేసుకొని ఒక లేయర్ అన్నం, ఒక లేయర్ మసాలా, ఎగ్స్, ఇంకో మళ్ళీ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, మళ్ళీ ఒక లేయర్ అన్నం వేసుకోండి. మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఒకవేళ మీకు అన్నం ఉడకకపోతే ఏదైతే లాస్ట్ పేస్ట్ మిగులుతుంది కదా, అన్ని వాటర్ వేసుకొని పైకించి వేసేసుకోండి. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అది పెట్టేసుకోండి, మూత పెట్టుకోండి. దాని తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పైన పెట్టండి, ఎందుకంటే మాడకుండా. చలో, ఇక బిర్యానీ అయితే రెడీ. ఇక చూస్తుండ్రు కదా పొగలకే ఇట్లా కడుపు నిండిపోతుంది. చూస్తుంటే కూడా మీ నోట్లో నీళ్ళు వస్తున్నాయా? మీరు కూడా ట్రై చేయండి ఎగ్ బిర్యానీ. ఎందుకు లేట్ చేయాలనేసి నేను ఎత్తి జిల్లి ప్లేట్లు వేసేసుకుంటున్నా. సూపర్ ఉండే. మీరే చూడండి నేను ఎట్లా తింటున్నాను. చూస్తేనే అర్థమైపోతుంది నాకు ఎంత నచ్చిందో. నాకు నచ్చకుంటే నేను అసలు దాన్ని ముట్టుకోను. ఒక్క ముక్క పెట్టుకొని పడేస్తాను. ఈడనైతే మక్కి ఇరిటేట్ చేస్తుంది. తెలివంది ఏముంది, ఊరికి ఇరిటేట్ చేస్తూనే ఉంటుంది ఆమె. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. ఐఎమ్ ఎంజాయింగ్ బిర్యానీ. బై బాయ్.